సార్ నమస్తే అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ధన్యవాదాలు సార్. ఇది 3 BHK ఫ్లాట్ అండి. కానూరు వస్తుంది సార్. కానూరు తాడిగడప మున్సిపాలిటీ కింద వస్తుంది. ఫ్లోర్గా ఫ్లాట్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసు మనకు అప్రోచ్ రోడ్డు 33 ఫీట్ రోడ్ అండి. సిసి రోడ్డు శాంక్షన్ అయ్యింది. రోడ్ అయితే వర్క్ నడుస్తుందండి. ఇది ఫ్లోర్కు ఫ్లాటే వస్తుందండి. ఈచ్ ఫ్లోర్ సింగిల్ ఫ్లాట్ అండి. 3 BHK ఫ్లాట్ వస్తుంది. మనకు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనం సుమారుగా పెంచి వచ్చి 1630 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 1630 స్క్వేర్ ఫీట్ పర్ ఫ్లోర్. ఇది ఈచ్ ఫ్లోర్కి వచ్చి ఒకే ఫ్లాట్ ఉంటుందండి. మనకు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 57 గజాలు ఇస్తున్నారు. అఫీషియల్ 3 ఫ్లాట్లకి అయితే 57 గజాలండి. అన్అఫీషియల్ ఫ్లాట్కి సుమారు 42 గజాలు వస్తుంది. అఫీషియల్గా 3 ఫ్లాట్స్ ఉంటాయండి. కింద సెల్లరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అఫీషియల్ ఫ్లాట్స్. థర్డ్ ఫ్లోర్ అన్అఫీషియల్ ఫ్లాట్ అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేసి అఫీషియల్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చి అన్అఫీషియల్ వస్తుందండి. ఇది కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ చేసి ఉందండి. ఇది మనకు వచ్చేసి ఎంట్రన్స్ అండి. చూసుకోవచ్చు ఏరియా వ్యూ ఇది. ఇది కానూరు అరుణ కన్వెన్షన్ దగ్గరలో వస్తుంది సార్. ఫ్లోర్కు ఫ్లాట్ వస్తుంది. అప్రోచ్ రోడ్ అయితే వెస్ట్ ఫేస్ అండి. కానీ ప్రతి ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. సింహద్వారాలు ఈస్ట్లా ఉంటాయండి. ఇది లిఫ్ట్, మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చేస్తున్నారండి. ప్రతి ఫ్లాట్ కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. 100 అడుగులు కార్ పార్కింగ్ ఇచ్చారండి. 100 అడుగులు రాస్తారు కార్ పార్కింగ్ కింద. మనకి ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ అండి. ఈచ్ ఫ్లాట్కి 1 కార్ పార్కింగ్ సార్. ఇది మీరు చూసుకోవచ్చు. వర్క్లో ఎటువంటి రాజీ లేదండి. క్లీన్ టైట్లు బిల్డర్ గారి సైడ్ కొని అంటే పర్చేస్ చేసి మనకి బిల్డింగ్ ఫ్లాట్ కట్టారండి. ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ వస్తుంది. ఇది ఉత్తరం పక్క అండి. ఇది ఉత్తరం పక్క సందు. ఇది ఉత్తరం పక్క సందులో చివరి కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా ఇచ్చారండి. ఉత్తరం పక్క చూసుకోవచ్చు. ఇది లోపల మనం బాత్రూమ్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారండి. ఇటు నుంచి కూడా మనం బాత్రూమ్ వాడుకోవడానికి యూజ్ అవుతుందని. ఇది ఉత్తరం పక్క సందు అండి. మనకి ఇది ఉత్తరం పక్క సందు. ఇది కబోర్డ్ చేసేమన్నా ఇస్తారండి, లేదా యాస్టీస్గా మీకు ఇలా ఇచ్చామని ఇచ్చేస్తారు. రెడీ టు ఆక్యుపై అండి. ఇది ఆల్రెడీ మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ గృహప్రవేశం చేస్తున్నారండి. చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఏరియా అండి. మీకు ఎక్స్ట్రాడినరీగా కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది సింహద్వారం అండి. సింహద్వారం ఇది మీకు మార్బుల్స్ అండి. మీకు మొత్తం కూడా కింద మార్బుల్ వాడారండి. ఇది జిప్సమ్ సీలింగ్ 93% జిప్సమ్ సీలింగ్ అండి. క్రాంప్టన్ అండి. మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ క్రాంప్టన్ వాడారు. అంటే కంపెనీ లెవెల్స్ అండి. మీరు ఏ డౌట్ వచ్చినా కానీ చెక్ చేసుకోవచ్చండి. ఇది WPC డోర్స్ అండి. విండోస్ కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఫ్లోర్కు ఫ్లాటే ఉంటుందండి. 3 బెడ్రూమ్ ఫ్లాటు. ఇది మొత్తం జిప్సమ్ సీలింగ్ అండి. జిప్సమ్ సీలింగ్ ఇంటీరియర్ కావాలన్నా చేసిస్తారు సార్. కబోర్డ్స్ వరకు మీ కబోర్డ్స్ వర్క్ మీరు చేయాలి, లేదు మేము చేసుకుంటాం కొంచెం క్వాలిటీగా అనుకున్నా కానీ చేసుకోవచ్చు. మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉంది సార్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ అండి. ఇది అటాచ్డ్ అండి. చూసుకోవచ్చు మీకు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది మీకు టైల్స్ కూడా కంప్లీట్గా పైన సీలింగ్ కూడా చేసి ఉంటుందండి. బాత్రూంలో టైల్స్ పై వరకు అంటించేసారండి. ఇది పై వరకు కూడా మనకి ఆల్రెడీ అంటించేసి ఉందండి. చూసుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ అయిపోయింది. అంటే చాలా వరకు కూడా చాలామంది పై వరకు కూడా టైల్స్ అంటించరు, కానీ కంప్లీట్గా చేసేస్తుందండి వర్క్. పై వరకు కూడా టైల్స్ అంటించున్నాయి. కమర్స్ బిగించాలండి. ఇది 100% బ్యాంక్ లోన్ వస్తుందండి. 100% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది మున్సిపాలిటీ అప్రూవ్డ్ ప్లాన్సే. మీకు దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది పక్కా రిజిస్ట్రేషన్ అండి. క్లీన్ టైట్లు. ఇది రెడీ టు ఆక్యుపై అండి. మీరు ఇవాళ కోఆపరేషన్ చేసుకోవచ్చండి. అంత నీట్గా ఉంది వర్క్ కూడా. ఇది చుట్టూ ప్రీవ్యూ చూసుకోండి. ఇది బాల్కనీ అండి. ఇది బాల్కనీ ఇచ్చారు.
ఈ ఏరియాలో ప్రజెంట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 60,000 నడుస్తుందండి పర్ స్క్వేర్ యార్డ్. 55 to 60,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈ ఏరియాలో నడుస్తుందండి. మనకు బిల్డర్ గారు 57 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు అఫీషియల్కి. అన్అఫీషియల్ ఫ్లాట్కి వచ్చేసి 40 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి. ఇది కామన్ టాయిలెట్ అండి. అటు అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ యూటిలిటీ కింద ఇచ్చారండి. ఇది మీరు చూసుకోవచ్చు. ఈ గెస్ట్ రూమ్ కానీ లేదంటే మాస్టర్ బెడ్రూమ్ కలిపి ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్గా మళ్ళీ సపరేట్గా కూడా ఉన్నాం సార్, చూసుకోవచ్చు. ఇది కామన్ అండి. ఇది కామన్గా వాడుకునేది ప్లస్ మనకి గెస్ట్ రూమ్ కింద వాడుకునేదండి. అంటే 2 డోర్స్ ఉండేయండి. ఇది చూసుకోవచ్చు. ఇది ఎదరో డోర్ ఉంటుంది, మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుందండి. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ సపరేట్గా ఉంటుంది సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూము. సీలింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సార్. ఏ రూమ్కి ఆ రూమ్కి సీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. ఇది ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసింది. మీకు ఓన్లీ ఫిట్టింగ్స్ ఉన్నాయండి. కమోడ్స్ అవి ఫిట్టింగ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ అవి ఇచ్చాలి. ప్రతి బాత్రూంలో కూడా సీలింగ్ చేసేసి ఉందండి. ఈ టైల్స్ కూడా కంప్లీట్ అటాచ్ చేయండి. పై వరకు కూడా చాలా వరకు కూడా పై వరకు చేయరండి. అంతవరకు కావాలో మనకంటే 6 feet 7.5 feet వరకు చేస్తారు. ఇది కంప్లీట్ చేసేసి ఉంది. ఇది సీలింగ్ అండి, 93% సీలింగ్. మీరు చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అవసరం లేదండి. ఇది బోర్డు కూడా కొంచెం కాస్ట్లీ ఎక్కువ పడుతుంది, జిప్సం బోర్డు. ఇది గెస్ట్ రూమ్ అండి. ఇది గెస్ట్ రూమ్ కూడా బాత్రూమ్ అటాచ్ చేయి ఉంటుంది, కామన్ ఏరియా కూడా అటాచ్ చేయి ఉంటుంది. ఇది మార్బుల్స్ వాడారండి కింద. అంటే 2-in-1 డోర్స్ అండి. ఇది 2-in-1 డోర్స్. ఇది మీకు WPC విండోస్ అండి. ఇవి WPC విండోస్ కూడా మనకి 8 inches ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు. ఇది అంటే మన కబోర్డ్స్ కూడా కలిపి ఉంటుంది. 8 inches 1.5 inches ఉంటుందండి. 18 inches నుంచి 1.5 inches ఉంటుంది. ఇది హాల్ అండి. ఎల్ షేప్ హాల్ అండి సార్. ఇది ఎల్ షేప్, మీకు ఎల్ షేప్ వస్తుందండి హాలు. ఇదేమో కిచెన్ రూమ్ అండి, చాలా విశాలంగా ఉంది. అంటే విత్ ఓపెన్ డైనింగ్ అండి. ఇది ఓపెన్ డైనింగ్ ఇచ్చారు మీకు. మొత్తం సీలింగ్ చేసి ఉందండి. దానికి కూడా మీకు మొత్తం ఎక్కడ కూడా వర్క్ అనేది పెండింగ్ లేదు సార్. ఇది 1630 స్క్వేర్ ఫీట్ అండి. 1630 ఓన్లీ పెంత్ ఏరియా సార్. 1630 ప్లస్ 100 అడుగులేమో కార్ పార్కింగ్ అంటే 1730 ప్లస్ కామన్ ఏరియా 150 అండి. కామన్ ఏరియా 150, మొత్తం సుమారుగా వచ్చేసి 1850 అడుగుల వరకు వస్తుందండి మన స్క్వేర్ ఫీటు. 1850 1850 స్క్వేర్ ఫీట్ వస్తుందండి టోటల్. ఇది గ్రిల్స్ కూడా పెట్టేస్తున్నాయండి. ఇంకా గ్రిల్స్ వరకు కూడా ఏం పెండింగ్ లేదు.